నెల్లూరు జిల్లా కావలి వద్ద రైల్లో 2 రోజుల క్రితం కిడ్నాప్ అయిన 2 నెలల పాప ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పశ్చిమ గోదావరి జిల్లా ఆరెళ్లకు చెందిన దంపతులు గోపి కృష్ణవేణి శేషాద్రి ఎక్స్ప్రెస్లో ప్రయాణం చేశారు. వారి 3 పిల్లలను తీసుకుని పనుల కోసం తణుకు నుంచి బెంగళూరు వెళ్తున్నారు. రైల్లో తమ పక్కనే కూర్చున్నవారు పాపను ఆడిస్తామని అడగ్గా కాసేపు వారికిచ్చారు. పాపను తమకు విక్రయించాలని కోరగా అందుకు గోపి కృష్ణవేణి అంగీకరించలేదు. ఆ తర్వాత రైల్లో బెర్తులకు ఉయ్యాల కట్టి పాపను నిద్రపుచ్చి దంపతులు కూడా కునుకు తీశారు. మెలకు వచ్చి చూసేసరికి పాప జాడలేదు. అంతకుముందు పాపను ఆడించిన వారు కూడా కనిపించకపోయేసరికి కావలి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు పరిశీలించారు. ఒక మహిళ పాపను తీసుకెళ్తున్నట్లు రికార్డైంది. పాలు తాగే పసిబిడ్డ కిడ్నాప్ అవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అడిగారు కదండి పిల్లనమ్మేతమని అడిగేప్పటికి మేము అమ్మని చెప్పమ్మ పిల్లలు ముద్దు కూడా ఎట్టుకున్నాం. మళ్ళీ మా బండి ఎత్తుకుని తెలియదండి వాళ్ళు ఎప్పుడు అక్కడే ఎక్కేసే కూడా ఎక్కేసి తర్వాత విజయవాడ దాటేటప్పటికి మేము ఎక్కడున్నామో నెతుక్కుని మరి మా బోగులోకి వచ్చి కూర్చున్నారు. కూర్చుని మేము చూడలేదండి. పక్కనున్న క్యారియర్ వీళ్ళందరూ చూసి చెప్పారండి. వాళ్ళు మేము నెతుక్కుని మరి వచ్చే బోగులోకి కిటికీలోంచి నెతుక్కుని అయితే మా పక్కనే కూర్చున్నారండి.